మిత్రుడు మిత్రుడు అంటూనే అవకాశం దొరికినప్పుడల్లా పోట్లు పొడుస్తూనే ఉన్నాడు ట్రంప్. భారత్ నాకు మిత్రదేశం అంటాడు, మోదీ నాకు మంచి మిత్రుడు అని చెప్తాడు. కానీ అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తాడు, లేదంటేనేమో పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తాడు, భారత్ మీద సుంకాలు ఈ టారిఫ్లు పెంచుతాడు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్తాడు. ఒకటా రెండా? చేయాల్సినవన్నీ చేస్తాడు. చేయాల్సిన నష్టం అంతా భారతదేశానికి చేసి మళ్ళీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ మోదీ అంటూ ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటాడు. మళ్ళీ అలాంటి ఘటన మనం ఇప్పుడు ఒకటి చూస్తున్నాం. భారత్పై ఒక రకంగా కక్ష సాధింపులకు దిగుతున్నాడా ట్రంప్ అనిపిస్తుంది. రష్యాతో ఆయుధాల బిజినెస్ చేస్తుండటం పట్ల అక్కస్సు వెళ్ళగక్కుతున్నాడా? భారత్పై 25% టారిఫ్స్ ట్రంప్ విధించాడు. ఇండియాలోనే అత్యంత టారిఫ్స్ ఉన్నాయి అంటూ మళ్ళీ కామెంట్ చేస్తున్నాడు. భారత్తో చర్చలు జరుపుతామంటున్నారు. భారత్తో బిజినెస్ చేయాలంటే చాలా కష్టమని మళ్ళీ అంటాడు. మేము ఇండియాతో తక్కువ బిజినెస్ చేస్తున్నాం అంటాడు. కానీ ఇరు దేశాల మధ్య గత ఏడాది $124 బిలియన్ బిజినెస్ జరిగింది. అన్ని ద్వంద్వ వైఖరులు, రెండు నాలుకల వైఖరులు, దొంగ మాటలు, అబద్ధాలు. ఎప్పుడు చూసినా సరే పైకి ఒకటి లోపల మరొకటి, అంతా ఒక మాస్క్ వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. భారతదేశానికి అమెరికా చేస్తున్న మేలు ఏంటి? సరే ఇంత చేస్తుంటే భారతదేశం ఏం చేస్తుంది? ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఈ టారిఫ్ల విషయంలో ఎందుకు భారత్ తిరిగి బలంగా ప్రతిస్పందించడం లేదు? భారతదేశంలో యాపిల్ కంపెనీ పెడతామంటే వద్దని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, భారతీయులకు ఉద్యోగాలు వద్దని కంపెనీలకు చెప్పడం, భారతదేశం మీద ఉగ్రవాదులను ఉసుగొల్పుతున్న పాకిస్తాన్ ఏమో మన గొప్ప దేశం అని పొగడ్డం, అక్కడ ఆర్మీ జనరల్స్ తీసుకెళ్లి వైట్ హౌస్లో అధ్యక్షుడి స్థాయిలో వాళ్ళకి మర్యాదలు చేయడం, పాకిస్తాన్ ఇండియా విషయంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పినా ఇండియా మాట్లాడలేని పరిస్థితి. ఇక్కడ యుద్ధ విమానాలు కూలిపోయిన ఇండియాకి సంబంధించిన అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేసి దాని గురించి ప్రతిపక్షాలు అంతా మాట్లాడుతున్నా సరే భారత్ మాట్లాడలేని పరిస్థితి. ఇలా ఒకటి రెండు కాదు, భారత్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ మ్యాటర్స్లో చాలా సందర్భాల్లో ఇన్వాల్వ్ అయినా సరే భారత్ తిరిగి గట్టిగా మాట్లాడలేదు. ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దంటే మానేశారు. ఎవరిని ఇక్కడ మనం తప్పు పట్టాలి అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. మొన్నేదో నాటో చెప్పినప్పుడు సరే రష్యా నుంచి కొనొద్దంటే లేదు మా పరిస్థితులు మాకు ఉన్నాయని చెప్పారు, బాగానే ఉంది. కానీ ఎందుకని ఇప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడుగుతుంది కూడా అదే. ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపానన్నాడు. లేదు నువ్వు ఆపలేదురా భయ్, మా దగ్గర కాళ్ళబేరానికి వచ్చారు అప్పుడే మేము ఆపామని ఇప్పుడు పార్లమెంట్లో చెప్తున్న మాట అప్పుడు ట్రంప్కి ఎందుకు చెప్పలేదు? మీరు బయట ఎందుకు అనౌన్స్ చేయలేదు అని రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. మన యుద్ధ విమానాలు కూలిపోయాయని చెప్పేసి ఇన్నిసార్లు మాట్లాడాడు కదా, ఎందుకని దానికి సంబంధించి ప్రతిస్పందించలేదు? లేదు ట్రంప్ అబద్ధాలు చెప్తున్నాడని ఎందుకు చెప్పడం లేదు అని రాహుల్ గాంధీ అడిగినప్పుడు ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది భారత ప్రభుత్వం? మన రక్షణ శాఖ ఎందుకని దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయలేకపోతుంది? మోదీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒకప్పుడు ట్రంప్ కోసం హౌడీ మోడీ అంటూ ఇంత పెద్ద ర్యాలీ చేశారు కదా, అమెరికా వెళ్ళి అంత పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు కదా. ఫ్రెండ్షిప్ అంటూ ఇన్ని రకాల వెన్నుపోట్లు, ఇన్ని రకాల ఒత్తిళ్లు, ఇన్ని రకాల మోసాలకు పాల్పడుతున్నా సరే, ఇంత బహిరంగంగా భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నా సరే ఎందుకని తిరిగి బలంగా ప్రతిస్పందించలేకపోతున్నారు అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. అవునన్నా కాదన్నా భారత్ కాస్త వల్నరబుల్ కండిషన్లో ఉంది. ఎందుకని? భారతీయులు ఎక్కువ మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా ఏమైనా గట్టిగా మనం చేస్తే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి భారతీయులకు ఇబ్బంది కలగవచ్చు, లేదా ఇంకొంచెం ఎక్కువ పాకిస్తాన్కి సప్లై చేయొచ్చు ఆయుధాలు, ఇంకొంచెం ఎక్కువ పాకిస్తాన్ని మన మీద పురుగొల్పే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఏదో ఉన్నాయి ఖచ్చితంగా. తొందరపడి నష్టం చేసుకోవడం మంచిది కాదు. అలాగని చూస్తూ ఊరుకోవడం కూడా మంచి పరిణామం కాదు కదా. 25% అదనంగా ఈ టారిఫ్లు వేస్తున్నారు అంటే ఇక మిత్రదేశం అనడానికి ఏం అవకాశం ఉంది? ఇంత పెద్ద ఎత్తున మనం బిజినెస్ చేస్తున్నాం, భారతదేశం బిజినెస్ చేస్తుంది. 124 బిలియన్ బిజినెస్ చేసాం గత ఏడాదిలో.
అమెరికాతో చేస్తున్నంత బిజినెస్ ప్రపంచంలో మరి ఏ దేశంతోనూ భారత్ చేయడం లేదు. అమెరికాతో ఉన్నన్ని మంచి సంబంధాలు ఏ దేశంతోనూ మెయింటైన్ చేయడం లేదు. మనం రష్యాని మిత్రదేశం అని చెప్పుకుంటున్నాం, మనకు సపోర్ట్ ఉంటుందని చెప్పుకున్నా, ఆయిల్ మనకు అవసరం ఉంది కాబట్టి అక్కడ 80% ఆయిల్ మనం దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాం. కానీ మిగతా ఏ రకంగా చూసినా సరే రష్యాతో కూడా ఇంత పెద్ద బిజినెస్ చేయడం లేదే. ఖచ్చితంగా భారత్ కళ్ళు తెరవాల్సిన సమయం ఇది. ట్రంప్ వార్తలు పెడుతున్నా సరే ఎందుకని మోదీ మౌనం వీడడం లేదు అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. మరింత నష్టపోవడానికి మనం ప్రతిస్పందించడం అనేది కరెక్ట్ కాదు, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఖచ్చితంగా ఈ మ్యాగ్నెన్ థియరీ అంటూ ఇప్పుడు బాగా సంచలనంగా మారింది. మోదీ ఎప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడో, ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తాడో, ఎప్పుడు ఎవరికి శత్రువుగా మారతాడో తెలియని పరిస్థితి. చాలా దేశాలను, ప్రపంచంలో చాలా దేశాలను నాశనం చేసినటువంటి చరిత్ర అమెరికాకు ఉంది. ఎన్నో దేశాలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర, ఎన్నో దేశాల అధ్యక్షుల్ని అక్కడ లేకుండా చేసినటువంటి చరిత్ర, రకరకాల ప్రయత్నాలు చేసి ఎన్నో దేశాల్లో ప్రభుత్వాలు కూల్చేసిన చరిత్ర ఉంది. అలాంటి దేశాలతో కయ్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నా, ఇంత బహిరంగంగా మన మీద, ఇంత బహిరంగంగా భారతదేశం మీద ఆ హేట్రెడ్ కనిపిస్తున్నా సరే, ఒక రకమైనటువంటి వివక్ష మన మీద చూపిస్తున్నా సరే, మన మీద ఇంత ఏహీభావాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్న బహిరంగంగా మనం ఎందుకని రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం? మనతో వాళ్ళకి అవసరం లేదా? మన ఎక్స్పోర్ట్స్ అవసరం లేదా వాళ్లకు? మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం లేదా? కూరగాయల దగ్గర నుంచి మొదలు పెడితే ఫుడ్ ఐటమ్స్ అన్నీ మన దగ్గర నుంచి చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నారే. మన భారతీయులు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అనే కోణంలోనే కాదు చూడాల్సింది, వాళ్ళ దేశ జీడిపిలో మనం భాగం అయ్యాం, భారతీయులు భాగం అయ్యారు. మనం లేకపోతే, మన భారతీయులే అక్కడ లేకపోతే అమెరికా నష్టపోతుంది. అమెరికాకు ఒరిగేది ఏమీ లేదు నిజం చెప్పాలంటే. అన్స్కిల్డ్ లేబర్ అంతా కూడా భారతదేశం నుంచే ఎక్కువగా సప్లై అవుతుంది అమెరికాకి. తక్కువ డబ్బులు తీసుకొని ఎక్కువ పని చేస్తున్నారు మన వాళ్ళందరూ అక్కడ. స్కిల్డ్ లేబర్ విషయంలో కూడా అదే జరుగుతుంది కదా. ఐటీలో కానీ ఇతరత్ర ఏ డిపార్ట్మెంట్లో చూసినా సరే స్కిల్డ్ లేబర్ విషయంలో కూడా జరుగుతుంది అదే. కంపేరిటివ్లీ స్థానికంగా ఇప్పుడు అమెరికా మన దేశానికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ తీసే సినిమాలకు సంబంధించిన గ్రాఫిక్స్ భారతదేశంలో జరుగుతుంది. మరి అంత టెక్నాలజీ ఉంది, అంత గొప్ప కంప్యూటర్ గ్రాఫిక్స్ కలిగినటువంటి దేశాలు కదా, అక్కడ ఎందుకు భారతదేశానికి వచ్చి ఎందుకు చేసుకుంటారు? ఇక్కడ తక్కువ రేటు కాబట్టి. అవుట్సోర్సింగ్ కంపెనీలు అన్నీ ఇక్కడ పనిచేస్తున్నవే. అక్కడ అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ భారతదేశంలో తమ బ్రాంచెస్ రన్ చేయడానికి చిన్న బ్రాంచెస్ పెట్టుకొని ఇక్కడ ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని ఇక్కడి నుంచి ఎక్కువ వర్క్ చేయించుకుంటున్నాయి. అక్కడ డబ్బులు ఇచ్చి లోకల్గా ఎక్కువ వర్క్ చేయించుకునే దానికంటే కూడా మనం చూస్తున్నాం. రిమెంబర్ వై ఇండియా ఈజ్ అవర్ ఫ్రెండ్, వీ హ్యావ్ over the year done relatively little business with them because their tariffs are far too high, among the highest in the world, and they have the most strenuous and obnoxious non-monetary trade barriers of any country. Also, they have always brought a vast majority of their military equipment from Russia. ఇది కాదా ఏడు పంట? ఇది కాదా రష్యా నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఎక్కువ కొంటున్నారు అంటూ మాట్లాడుతున్నాడు. భారతదేశం మీద పడి ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అండ్ రష్యాస్ లార్జెస్ట్ బయర్స్ ఆఫ్ ఎనర్జీ, అక్కడి నుంచి ఆయిల్ కొంటున్నామని మన మీద పడి ఏడుస్తున్నారు. అలాంగ్ విత్ చైనా అండ్ at a time when everyone wants Russia to stop the killing in Ukraine. All things not good. India will therefore be paying a tariff of 25% plus a penalty for the above. మనం చూస్తున్నాం స్టార్టింగ్ ఆన్ August 1st. For your attention to this matter అంటూ ఆయన చేసినటువంటి పోస్ట్ మనం చూస్తున్నాం.